హలో అందరికీ. మేము ఈరోజు మాధవరం వాటర్ ఫాల్స్‌కి వెళ్ళామండి. మాకు దగ్గరలో ఉండే వాటర్ ఫాల్స్ అదొక్కటే అండి రాయలపేట దగ్గర. ఇంకా తలకోన వాటర్ ఫాల్స్‌కి పోవాలంటే 100 కిలోమీటర్స్ వెళ్ళాలండి. మా వాళ్ళకి ఎవరికీ పని లేదు. క్లైమేట్ కూడా చాలా కూల్‌గా ఉందనేసి మాధవరం వాటర్ ఫాల్స్‌కి ప్లాన్ చేసినామండి. వెళ్తుంటే దారిలో ఉన్న ప్రతి ఒక్క చెరువులు అన్నీ నిండిపోయాయండి. ఫుల్లు రైనీ సీజన్ కాబట్టి ప్రతి ఒక్క చెరువు నిండిపోయాయండి. ప్రతి ఒక్క చెరువు దారింటి ఏ చెరువు చూసినా అన్నీ నిండిపోయినాయి. మెయిన్ రాయలపేట చెరువు చూడండి నిండిపోయి రోడ్లో మొర వెళ్తుంది. అందరూ అక్కడే బట్టలు ఉతుకుతున్నారు. రోడ్లోనే ఉతుకుతున్నారు. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్ అండి. సేమ్ ఇట్లానే ఉన్నింది. రోడ్లో మొరపోతానింది. అండ్ ఇంకా వాటర్ ఫాల్స్కి వెళ్తే అక్కడ ఏం దొరకవనేసి ముందుగానే బిర్యానీ తీసుకుంటున్నాము. అండ్ మా చెల్లి చూడండి ఎప్పుడు ఫోటో 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 అనే ఎగబడుతూనే ఉంటుంది. ఇంక ఇక్కడ బిర్యానీ తీసుకొని స్టార్ట్ అయిపోయినామండి. చూడండి రాయలపేట నుండి కొంచెం దూరం వెళ్తే మళ్ళీ సేమ్ ఇదే రూట్ ఒక 5 కిలోమీటర్స్ వెళ్ళాలి. మట్టి రోడ్డు. ఇప్పుడైనా కొంచెం బాగుంది. ఆగండి ఇంక తర్వాత చూపిస్తాను. మా పండు చూడండి బిస్కెట్లు ఎట్లా తింటున్నాడో. ఇంకా కొంచెం ముందరికి వెళ్తే ఉంటుందండి. సినిమా కనిపిస్తుందండి రూట్ మాత్రం. మేమైతే చూడండి దిగేసి నడుచుకుంటూ వెళ్తున్నాం. బండి అంటే డబుల్ డ్రైవింగ్ కూడా కష్టం అండి. పడిపోతాం, స్కిడ్ అయిపోతాయి బండ్లు అనేసి మా వాళ్ళు అక్కడ వెళ్తున్నారు. మేము దిగేసి నడుచుకుంటూ వెళ్తున్నామండి. దారింటి ఇట్లా 2 చోట్ల నీళ్ళు కూడా పోతూ ఉంటాయండి. బండ్లు కూడా అట్లా వెళ్తే డ్యామేజ్ అయిపోతాయి కదా. మేమైనా అలానే వెళ్ళినామండి. లాస్ట్కి వెళ్ళిపోయినాము వాటర్ ఫాల్స్ దగ్గరికి. ఇదే పార్కింగ్ ఏరియా అన్నమాట. ఇక్కడ బండ్లు పెట్టేసి మేము తెచ్చుకున్న బిర్యానీ వాటర్ బాటిల్స్ అవి ఎత్తుకొని వెళ్తా ఉన్నామండి. చూడండి దారి చాలా అంటే చాలా సన్నగా ఉంది. అంటే తెలిసిన వాళ్ళు వస్తే ఓకే అండి. తెలియని వాళ్ళు వస్తే వెతుక్కుంటారు ఎక్కడ 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 అనేసి. మేము పుంగనూరులో ఉండే మాకే సరిగ్గా తెలియదు దీని గురించి. చూడండి ఫైనల్లీ వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసినాము. రూట్ కూడా సరిగ్గా లేదండి. ఇక్కడికి వచ్చినాక కిందకి దిగడానికి కూడా చాలా కష్టము. చిన్నపిల్లలతో జాగ్రత్తగా ఉండాలి. వాటర్ ఫాల్స్ అయితే ఇదే అండి. మా నాని చూడండి ఆడ వాటర్లో అప్పుడే నిల్చుకున్నాడు. ఇంకా అంతా ఎంజాయ్ చేసినాక పైకి ఎక్కుతున్నామండి ఫుడ్ తినడానికి. మా పండు చూడండి వాడు అసలు వాటర్ ఫాల్స్లోకి రమ్మంటే మాత్రం రాడు. ఇప్పుడు చూడండి కొండ అది రాయి ఎంత బాగా ఎక్కుతున్నాడు. మేము ఎక్కేసి పై కూర్చుంటే నా హ్యాండ్ ఇచ్చినా కానీ తీసుకోలేదు వాడు. నేనే ఎక్కుతాను అనేసి సింగిల్గా వస్తున్నాడు. బాహుబలి ఎక్కినట్లు ఎక్కుతున్నాడు ప్రభాస్ లాగా. ఇదిగోండి ఇవే పైన ఆ వాటర్ ఫాల్స్, పైన వాటర్ ఫాల్స్ ఇవి. ఇక్కడ నుంచి వెళ్ళి వాటర్ అన్నీ అక్కడ కిందకి వెళ్తూ ఉంటాయండి. వాటర్ ఫాల్స్లో నీళ్ళు చూడు ఎంత క్లారిటీగా ఎంత బాగున్నాయో, ఎంత ప్యూర్గా ఉన్నాయో వాటర్. క్లైమేట్ మాత్రం అదిరిపోయిందండి. ఈ రెయినీ సీజన్లో చలికి అబ్బా సూపర్గా ఉంటుంది. చూడండి చుట్టూరా అడవి, మొత్తం అడవే. సేమ్ ఇదే రూట్లో ఇంకొంచెం దూరం వెళ్తే కాణిపాకంకి వెళ్ళిపోతామండి. కాణిపాకం కూడా ఈ రూట్లో కూడా వెళ్ళొచ్చు. ఇంక మా వెంకీ గాడు చూడండి ఆడపోయి ఎండలో పడుకున్నాడు. వాని పెళ్ళం పక్కింటి అంత లేచిపోయినట్టు పడుకున్నాడు ఏదో ఆలోచిస్తా. మేము మాత్రం ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తుంటే వాడు ఆడు పడుకొని ఏదో ఆలోచిస్తాం.